YT family, very good morning and welcome to another day in my life. So lucky fever వచ్చి తగ్గేంత వరకు నేను ఏ విధమైన వ్లాగ్స్ ఇది రికార్డ్ చేయలేదు. నౌ హి ఇస్ కంప్లీట్లీ ఓకే అన్నమాట. మయమయాన కొంచెం నిద్రలో మాత్రం క్రాంకీ అయితే ఉంటున్నాడు. మా నిద్రలో అయితే ఇప్పుడే నిద్ర లేచాం. టైం 9:30 అయింది. ఈరోజు సండే. సో ఆబ్వియస్లీ కొంచెం స్పెషల్ ఉంటుంది కాబట్టి వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చెప్పరా ఇంకా వీరు గారు వచ్చేసరికి ఏంటంటే నా కర్రీకి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వీరు గారు వచ్చేసరికి కర్రీ పట్టుకుని అయితే వచ్చేసారు. బట్ ఏంటంటే లక్కీ నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు కదా, ఇప్పుడు వాడికి నిద్ర వచ్చేస్తున్నట్టుంది. క్రాంకీగా అయితే ఉన్నాడు అండ్ ఆయన వచ్చే వరకు నేను హ్యాండిల్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి వీరు గారు బాగా ఆకలేసి బయట కూడా తిన్నారట, కానీ అస్సలు బాగాలేదన్నారు. ఇది నా ఊతప్పం ప్యాన్. సో ఇందులో వచ్చేసరికి మినీ ఊతప్పాలన్నమాట, చిన్న చిన్ని చాలా ముద్దుగా అవుతుంది. సో వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. క్రిస్పీగా వేగితే మాత్రం సూపర్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసాను. చూసారా ఎంత చిన్నవి ఉన్నాయో. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేసే టాస్క్ ఏంటి అంటే హాల్ అంతా నీట్గా సర్దుకోవడం. సో ఎవ్రీడే సర్దినా ఎవ్రీడే మోపెట్టినా ఇలానే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి వీడియో చేయడానికి కొన్ని అవుట్ఫిట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. విజ్జు టాక్స్లో వస్తుంది వీడియో అన్నది. బాగున్నది, ఇదైతే నాకు బాగుంది అనిపించింది. అండ్ ఇది కూడా నైట్ వేర్ కింద వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది నేను వచ్చేసరికి ఎక్సెల్ తెచ్చాను అనమాట. అన్నీ అంటే నేను వేసి చూపించడానికి నాకు ఫిట్ అవ్వాలి కదా. లక్కీ తలకు ఆయిల్ ఎలా పెడతాను అలా పెడతానా? చేత రాసుకోరా లక్కీ, ఇదిగో రాసుకో. అలా రాసుకోవాలా? టిఫిన్ చేద్దామా? చేస్తావా అంటున్నాను. మొత్తానికి లక్కీ పడుకునేసరికి 1:15 అయింది. నేను కర్రీ మధ్యలోనే ఆపొచ్చేసాను అనమాట. ఇప్పుడు టు బీ కంటిన్యూడ్. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు లక్కీ కూడా చికెనే కుక్ చేస్తున్నాను. ఒక చిన్న పీస్ తీసుకుని దాన్ని బాగా మిక్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి అండ్ ఆ పీస్ని అయితే ఫ్రై చేసేసి నెక్స్ట్ రైస్తో అయితే కుక్ చేస్తున్నాను అనమాట. ట్రైల్ లాస్ట్ వీక్ వచ్చేసరికి మటన్ పెట్టాను. ఓకే, కొద్దిగా తిన్నాడు. ఇప్పుడు చికెన్ ట్రై చేస్తున్నాను. అండ్ చికెన్ కర్రీలోకి సాంబార్ అయితే బాగుంటుంది, బట్ అంత ఓపిక లేదు. అందుకే పప్పుచారులో అయితే తాలింపు పెట్టేసుకున్నాను. మొత్తానికి క్లీనింగ్ అయితే అయ్యిందనమాట కిచెన్. అండ్ ఇదిగోండి, ఇది లక్కీ ఫుడ్. తింటాడో లేదో చూడాలి. సాల్ట్ సరిపోయిందా? ఇంకా పడుతుందా? అబ్బో, మొత్తం కార్లను బయట తీస్తాడా? గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు వచ్చేసరికి బయటకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దగ్గరలో ఎగ్జిబిషన్ ఒకటి అయితే జరుగుతుంది, బాగుందని అయితే విన్నాం. సో అక్కడికైతే వెళ్ళి రాబోతున్నాం అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. అండ్ యా, లక్కీ కూడా రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయాను. అదిగోండి బ్యాగ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో లెట్స్ గో.
ఓకే, మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో విఆర్ మాల్ కి ఆపోజిట్ లో అదిగోండి ఎగ్జిబిషన్. జైంట్ వీల్ అయితే భలే కనిపిస్తుంది కదా. ఇదైతే మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా పెద్ద లైన్ ఉంది. లక్కీ జైంట్ వీల్ చూడు ఎలా ఉందో. లోపలికి వెళ్దామా? ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం. చూడడానికి అయితే ఫస్ట్ ఆ జైంట్ వీల్ బాగా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ అనగానే నా మోస్ట్ ఫేవరెట్ అయితే జైంట్ వీల్ అన్నమాట. సో చూద్దాం, ఈ రోజు ఏదైనా వీలుంటే ఎక్కుదాము. ఏదైనా లక్కీ కోఆపరేషన్ ఉండాలి. ఇప్పటికైతే ఓకే, బాగానే ఉన్నాడు. లక్కీ లోపలికి వెళ్దామా? చూడు డెకరేషన్ చేసి మరి వెల్కమ్ చేస్తున్నారు. ఓహో 200 రూపీసా ఒక్కొక్కరికి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అయిపోతున్నాయి. Okay, let's go in. Duckies, Lucky. Ducky. ఒరే నిజమైన డక్కీస్ రా. ఆడు కార్టూన్స్ లో ఎల్లో కలర్ లో చూస్తాడు. లక్కీ డక్కీస్. అదిగో అది కూడా డక్కీసే. అయ్యో రాబిట్స్ అంటే ఎంత అందంగా చూపిస్తారు. ఈ చూడు ఎలా ఉన్నాయో. ఎలకలా ఇవి. లక్కీ స్నేక్ చూడు ఎలా ఉందో. ఆస్ట్రిచ్. లక్కీ ఆస్ట్రిచ్. వావ్, రంగురంగుల చిలకలు. ప్యారెట్స్ అంటే పచ్చ కలర్ కాదు, గ్రే కలర్ లో కూడా ఉంటాయంట. చాలా పెద్ద పెద్ద కోళ్ళు. మా లక్కీకి ఏంటో దూడం చూస్తుంటే చాలా నవ్వు అయితే వస్తుంది. ఏమో మరి ఏమనిపిస్తుందో. చిన్ని దూడ పిల్లలు అంటున్నాను. ఓకే, మనకి ఇక్కడ నుండి ఫిష్ ఎగ్జిబిషన్ అయితే ఉంది. కాకపోతే ఇదైతే మేము చాలా సార్లు చూసేసాం, రకరకాల ఫిష్లు. చాలా డిఫరెంట్ గా ఉంది కదా. పైన అమ్మో హైట్ లేని దీనిపైన నడుస్తేనే మనకి ఎదలా ఉంది. హైట్ గా ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ పైన నడిస్తే ఇంకెలా ఉంటది. ఓకే, ఇక్కడ నుండి మనకి రెగ్యులర్ ఎగ్జిబిషన్ స్టఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. గాజు ఐటమ్స్, బట్టలు, కార్పెట్స్, బుడ్డి కిచెన్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, బట్టలు, ఇంకా అలా వెళ్ళిపోవడమే ఓ ప్రవాహంలో. బుడ్డి వాలెట్స్. ఓవరాల్గా ఎగ్జిబిషన్ అయితే మాకు బాగా అనిపించింది. లైక్ నా ఎంట్రన్స్లో డక్కీస్ని చూడగానే నాకు ఫస్ట్ బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ లోపలికి వచ్చేసరికి ఈ జైంట్ వీల్ ట్రై చేయడం అన్నది క్వైట్ కామన్ అయితే అయిపోయింది. అందుకని ఈసారి డిఫరెంట్గా వచ్చేసరికి ఈ మిక్సర్ని అయితే ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వీరుగా దీన్ని ట్రై చేసి దాని రివ్యూ నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట. దీంట్లో వెళ్తే లైక్ చుట్టూ ఉన్నవి కూడా మనతో పాటు మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, మన కాళ్ళు కదపలేము, చేతులు కదపలేము అని చెప్పేసి అన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను కూడా వెళ్తేనే కదా నాకు తెలుస్తుంది. వెళ్ళాను కానీ నాకు ఫస్ట్ చాలా నర్వస్గా అయితే అనిపించింది, ఎలా ఉంటుందో ఏంటో అని. ఫస్ట్ కొంచెం 2-3 రౌండ్స్ అలా తిరిగేసరికి లైక్ గుండె జారిపోయినట్టు అనిపించింది. అండ్ ఆ తర్వాత కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో అది కిందకి వెళ్ళిపోయింది. ఇంకా మన లెగ్స్ లైక్ గాల్లో ఉన్నట్టే ఉన్నదన్నమాట. బట్ ఓవరాల్ ఏంటంటే లైక్
బాగా అనిపించింది అనమాట ఎక్స్పీరియన్స్, కొంచెం అడ్వెంచరస్గా. అలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉంటేనే కదా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అండ్ మన పిల్లలు పెద్దయి వాళ్ళు ట్రై చేసే టైంకి ఇంక మనకి ఇంట్రెస్ట్లు కూడా పోతూ ఉంటాయి. ఇప్పుడే ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే ట్రై చేయాలి కూడా. నాకు అయితే మాత్రం ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి. అంతే, ఏం కాలేదు. ఏమని లాస్ట్ టైం మీరు ఎక్కింది ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, దానివల్ల మీకు బయటవన్నీ కనిపించి తిరిగేస్తున్నట్టు అనిపించింది. ఇది ట్రాన్స్పరెంట్ గా లేదు కదా, దానివల్ల ఓకే. అండ్ ఇంకా ఎగ్జిబిషన్ నుండి అర్లీగానే బయటకు కూడా వచ్చేసాము. 8 అయింది అనుకుంటా. ఇంకా బయటకు వచ్చేసి ఆపోజిట్లో విఆర్ మాల్ ఉంది అన్నాను కదా, సో ఈ మాల్కి అయితే వెళ్ళాం. మాకు కావాల్సిన కొన్ని షాప్ చేయాల్సి అయితే ఉంది. వెళ్ళాం కానీ అంత పర్పస్ఫుల్గా అనిపించలేదు. ఇట్స్ బికాజ్ మాకు కావాల్సినవి ఏమీ దొరకలేదన్నమాట. ఇంకా వెంటనే రిటర్న్ అయ్యాం. బట్ ఏంటంటే లోపల డెకరేషన్ అంటే క్రిస్మస్ వస్తుంది కదా, ఆ డెకరేషన్ అయితే మాత్రం చాలా హైలైట్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద ట్రీ, క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టారు. చాలా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో వెళ్ళడం బాగా అనిపించింది. అసలు ఈ మధ్యన బయటికి ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. లైక్ సూరత్ వచ్చిన దగ్గర నుండి లైక్ ఇంట్లోనే రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటున్నాను కదా, ఇప్పుడు కొంచెం చేంజ్ ఓవర్ ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసాను. చికెన్ కర్రీ విత్ చపాతీస్ కాంబినేషన్ బాగుంటుంది కదా. నాకైతే రైస్ కంటే కూడా చపాతీస్ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు టైం 11:15 అయితే అవుతుంది అనమాట. ఇంకా లక్కీని పడుకోబెట్టే ప్రయత్నంలో అయితే ఉన్నాము. నిజంగా నైట్స్ అయితే మాత్రం యాజ్ ఐ సెడ్ లైక్ సూరత్ వచ్చిన దగ్గర నుండి ఒక 3 నెలలుగా అయితే మాత్రం ప్రశాంతంగా పడుకున్నది అయితే అసలు ఉండట్లేదు. ఖచ్చితంగా నైట్ అనేది లేస్తూనే ఉంటాము. అండ్ యా, ఈరోజు వ్లాగ్ షార్ట్ అయి ఉండొచ్చు, బట్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వ్లాగ్స్ అంటేనే ఒక చిన్న క్లారిఫికేషన్, వ్లాగ్స్ అంటేనే లైక్ ఎవ్రీడే నా లైఫ్లో జరిగేది పిక్చరైజ్ చేసి చూపించడం. సో కొందరు ఏంటంటే డ్రామా యాడ్ చేసి చూపిస్తారు, కొందరు న్యాచురల్గా చూపిస్తారు. నాది సెకండ్ కేటగిరీ అనమాట. న్యాచురల్లీ వాట్ ఐ డూ అన్నది మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే లక్కీ సపోర్ట్ లేకుండా అది అవ్వదు. ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి, నోట్స్ రాస్తూ ఉంటాను, బట్ ఆచరణలోకి రావడానికి అయితే మాత్రం టైం తీసుకుంటున్నాను అనమాట. సో దట్స్ ఇట్. ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. Bye-bye.